కవితను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లోనే ఉండబోతున్నారు కవిత. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, తీహార్ జైల్లో కవితకి ఎలాంటి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది? లావణ్య, ఏదైతే కవితని నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కస్టడీ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు హాజరుపరచడం జరిగింది. అయితే బెయిల్ వ్యవహారానికి సంబంధించి తనకు ఆరోగ్యం సరిగా లేదని, అలాగే మెడికల్ రిపోర్ట్ల వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు తన న్యాయవాదుల టీంకి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఏప్రిల్ 16వ తేదీ వరకు తన కొడుకు చిన్న కొడుకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఈ కోర్టును అభ్యర్థించారు. కానీ కోర్టు ఏదైతే ఆమెకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు వెంటనే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఆమెను ఈడీ అధికారులు భారీ బందోబస్తు నడుమ తీహార్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఎప్పుడైతే కోర్టు రిమాండ్ విధించడం జరిగిందో కవిత కోర్టు కొన్ని అభ్యర్థనలు చేయడం జరిగింది. తనకు ఆమె చేసిన అభ్యర్థనలను కోర్టు అంగీకరిస్తూ జైలు సూపరింటెండెంట్కి ఆదేశాలు కూడా జారీ చేసింది. తీహార్ జైల్లో ఆమె ఏదైతే ఆమె మంచం పరుపు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఆమెకు కావాల్సిన పుస్తకాలు కానీ, ఆమె బట్టలు, అలాగే నగలు ధరించడానికి, బంగారం ధరించడానికి, చెప్పులు, ఆ తర్వాత ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జైలు అధికారులు కూడా ఆమెకి కోర్టు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో, అటు జైల్లో ఉన్న ఆమె బ్యారెక్ లో మంచం పరుపు ఏర్పాటు చేసుకోవడం, దుస్తులు తెప్పించుకోవడం, ఇంటి నుంచి ప్రతిరోజు కూడా తనకు కావాల్సిన భోజనాన్ని తెప్పించుకోవడం, అంతేకాకుండా నగలు ధరించడం, చెప్పులు, ఇతర వస్తువులు, పుస్తకాలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా రంగాన్ని సిద్ధం చేశారు. అంతేకాకుండా వారానికి 2 సార్లు ములాఖాత్, అంటే వారి బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారానికి 2 సార్లు మాత్రమే కలుసుకునేలాగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్